ఛానల్. సో ఈరోజు నేను చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ చేస్తున్నాను. సో దాని రెసిపీ చూసేద్దాం పదండి. సో నేను ఇక్కడ హోల్ బర్డ్ తీసుకున్నా అన్నమాట. చికెన్ ఆల్రెడీ మొత్తం నేను వాష్ చేసి పెట్టేసుకున్నా అన్నమాట. సో నేను ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సో కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేసేసాను. సో లైట్గా ఇలా మిక్స్ చేసేసుకోవాలి మనము. తర్వాత పసుపు. సో నేను ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. సో ఇది కూడా మంచిగా వేసుకొని మిక్స్ చేసేసి నెక్స్ట్ కారం. సో ఎంత కావాలో అంత వేసుకోండి కారం. సో నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మిక్స్ చేయాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇలా డైరెక్ట్ తీసుకుంటున్నాను. సో ఎంత కావాలంతా నేను ఆల్రెడీ ఇట్లా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట కావాల్సినంత. సో ఇది కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. సో దాని తర్వాత ఆల్రెడీ నేను ఇవన్నీ స్పైసెస్ పెట్టుకున్నా. సో ఇవి అన్నీ ఎలైచి, దాల్చిన చెక్క అండ్ లవంగం ఇవన్నీ వేసి కలుపుకోవాలి ఒకసారి. ఒక 2-3 పెప్పర్ చాలు చేసి పెట్టుకున్నా. ఇట్లా చీల్చి పెట్టుకోవాలి గ్రీన్ చిల్లీ. సో గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్నాం మనం. సో గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్న తర్వాత కొరియాండర్ పౌడర్ వేసుకోలేదు. సో కొరియాండర్ పౌడర్ కూడా మనం ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా వేస్తున్నాను అన్నమాట. సో మనకి ఎంత కావాలో అంత. అండ్ తర్వాత గరం మసాలా. సో ఇది నేను ఆల్రెడీ ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట గరం మసాలా. సో అది కొంచెం మనకి ఎంతగా అయితే కావాలో అంత. సో నేను అది ఒక 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను గరం మసాలా. సో దాని తర్వాత కస్తూరి మేతి అనమాట. సో కస్తూరి మేతి చాలా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ చికెన్ ఫ్రైడ్ పీస్లో. సో అది కొంచెం వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ లాగా తీసుకోండి. సో నేను ఇదిగోండి ఇంత వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇక్కడ నేను కట్ చేసి పెట్టేసాను అనమాట లెమన్. సో ఒక లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి మనం లాస్ట్కి. అండ్ మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ నా తెలుగులో మీకు ఏమన్నా అర్థం కాలేదు అంటే ఏమనుకోకండి. బికాస్ నేను బేసికలీ నేను ఫ్రమ్ కేరళ అనమాట. సో ఆ వర్డ్స్ అన్నీ నాకు తెలీదు. లైక్ ఆల్మోస్ట్ నేను ట్రై చేస్తున్నాను అనమాట ఎలా చెప్పాలి అని. సో ఇది మొత్తం మిక్స్ చేసుకొని పెట్టేసుకొని మనము ఒక 1/2 అవర్ వరకు మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. సో ఇదిగోండి. సో అన్నీ నేను కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. సో దీనికి కావాల్సింది మనకి ఆనియన్స్, టొమాటో, తర్వాత కొరియాండర్, పుదీనా, గ్రీన్ చిల్లీ అండ్ కర్రీ లీఫ్. సో ఇవన్నీ మంచిగా కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఆయిల్ తీసుకున్నాను. సో ఆయిల్ పోసిన తర్వాత మనం ఏం చేయాలంటే సో ఈ గరం మసాలా అనేది మనం వేసుకోవాలి. సో అందులో నేను ఫ్లవర్ కొంచెం వేసుకున్నాను. తర్వాత దాల్చిన చెక్క ఒక 2 అండ్ ఎలైచి కొన్ని ఒక 2-3 వేసుకోవచ్చు మన ఇష్టం. అండ్ లవంగం ఒక 3-4 వేసుకోవాలి. దాని తర్వాత ఏం చేయాలంటే ఎండుమిరపకాయలు. సో ఎండుమిరపకాయలు ఒక 3-4 అలా వేసుకుంటే చాలు. అండ్ కొంచెం ఇది ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నాం ఆనియన్స్. సో అవి దాని తర్వాత కొన్ని గ్రీన్ చిల్లీస్ అనమాట. సో నేను చిల్లీ కొంచెం ఎక్కువ వేస్తున్నా మంచిగా స్పైసీగా ఉండాలని. సో ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా ఆల్రెడీ ఇందాక చేసి పెట్టింది.
ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకున్నాం అనమాట. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అండ్ దీంట్లోనే నేను టొమాటో కూడా వేసుకుంటున్నాను అనమాట. సో నేను ఒక 2 టొమాటో నార్మల్గా మిక్స్ చేసేసుకొని ఒక 10-15 మినిట్స్ వరకు మనము నార్మల్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దాని లోపల నుంచి చికెన్ నుంచి మొత్తం వాటర్ రావాలన్నమాట బయటికి. సో అట్లా మనం పెట్టేసుకుంటే చాలు. ఇది ఇప్పుడు ఒక 10-15 మినిట్స్ వరకు పెట్టేస్తాం. ఇందులో గ్రీన్ చిల్లీ వేస్తున్నాను. ఒక 1 స్పూన్ ఆల్రెడీ మ్యారినేట్ చేసినప్పుడు కారం వేసా కాబట్టి ఓన్లీ 1 స్పూన్ వేసుకుంటున్నా. అండ్ కొరియాండర్ పౌడర్ ఒక 2 స్పూన్స్. అండ్ నేను ఇక్కడ తందూరి మసాలా ఎవరెస్ట్ తీసుకుంటున్నాను అనమాట. సో మీ దగ్గర అది లేకపోతే మీరు నార్మల్ గరం మసాలా చికెన్ మసాలా వేసుకోండి. లైట్గా గరం మసాలా. అండ్ నేను ఇక్కడ కాశ్మీరీ చిల్లీ ఒకటి వాడుతున్నాను. సో కాశ్మీరీ చిల్లీ మంచి కలర్ వస్తుంది అండ్ యాజ్ వెల్ యాజ్ మంచిగా ఉంటుంది అన్నమాట కాశ్మీరీ చిల్లీ. సో ఇది వేసుకున్నాను. సో ఇప్పుడేం క్యాప్ పెట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ కొంచెం వాటర్ అంతా బయటకు వచ్చేటప్పుడు క్యాప్ పెట్టుకోవాలి. దాని తర్వాత అవసరం లేదు. మంచి చికెన్ అంతా ఫ్రై అవ్వాలి. నార్మల్గా కలుపుకొని సాల్ట్ ఉందా లేదా చూసుకోవాలి ఒకసారి. పైన నుంచి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొంచెం కరివేపాకు ఆయిల్లో ఫ్రై చేసేసి వేసేస్తాను అనమాట. సో మంచి టేస్ట్ ఉంటుంది అలా చేస్తే. లాస్ట్కి ఇలా మొత్తం అయినాక జీడిపప్పు ఫ్రై చేసుకొని వేసుకోవాలన్నమాట.